Q99 తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలంటూ Q99 న్యూస్ మీడియాతో మాట్లాడుతున్న పాపిశెట్టి రాము తనయుడు అభి. మున్సిపాలిటీ ప్రజలందరికీ, ఈ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ ఆమన్గల్ సాయిరామ్ మెడికల్ రామన్న వాళ్ళ బాబుని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మీ అందరి ముందుకు వచ్చి మాట్లాడుతున్నా అంటే దానికి రీజన్ ఒకటే. మా డాడీ ఈసారి ఆమన్గల్ మున్సిపాలిటీలో ఎన్నికల్లో నిలబడ్డారు. అండ్ దానికి రీజన్ ఒకటే, మీ అందరూ మా నాన్నని ఎంతో అడిగారు. సేవ చేయడానికి మాకున్న లీడర్లు ఎవరు కరెక్ట్ అనిపించట్లేదు అన్న, మాకు మీరు వచ్చి మీరు ఈ ఫీల్డ్లో ఉండి మాకు హెల్ప్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నామని చెప్పి ఎంతోమంది వేడుకున్నారు. ఇప్పటివరకు 25 ఏళ్ళ నుండి సేవ చేస్తుండే, ఎవరి నుండి ఏం ఆశించకుండా మా నాన్న చాలా కష్టపడ్డారు. అది రాత్రి అయిన ఉండని, పగలైన ఉండని, ఏదైనా ఉండని, ఏ రోజు ఏది ఆలోచించకుండా ఆయన ప్రజల కోసమే ఉన్నాడు. ఈవెన్ నాతో మాట్లాడడానికి కూడా అంత టైం ఇవ్వకపోతుండే. ఎందుకు అని అంటే, నా పిల్లలు నన్ను అర్థం చేసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో ఆయన టైం దొరికినప్పుడే మేము మాట్లాడడం చేయడం చేస్తుండే. ఎక్కడున్నారు డాడీ అని చెప్పి 10:30కి నైట్ ఫోన్ చేసినా కూడా ఆయన మందులు చేయడానికి వచ్చినారా అని చెప్పి, నైట్ 12 ఫోన్ చేసినా కూడా ఇట్లా వచ్చినారా అని చెప్పి, ఇట్లా చాలా ఉన్నాయి ఇట్లాంటివి మీకు తెలిసినవి అవన్నీ. అండ్ ఈరోజు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావడానికి కూడా ఒకటే రీజన్. ఎంతోమంది అన్న మీరు ఎమ్మెల్యేనా రావాలి, సర్పంచ్ అయినా సరే అన్న, ఏదైనా ఏ పదవైనా అయినా సరే అన్న మీరు వస్తే మాకు ఇంత సహాయం అవుతుందని చెప్పి అడిగిన వాళ్ళు అందరూ. వాళ్ళ కోసం సరే ఈసారి మనం ఇంత కష్టపడ్డాం, మనకి ఇంత ఉంది, మనం ఏదో ఒక స్థాయిలో మనం ట్రై చేస్తే ప్రజల వరకు రీచ్ అవుట్ అయ్యి మనం ఏదన్నా మన వంతు సహాయం మనం చేయగలుగుతామని చెప్పి నమ్మి ఈరోజు మీ అందరి ముందుకు వచ్చాడు. ఆమన్గల్ వార్డ్ నెంబర్ 5 కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి నిలబడ్డారు. అండ్ ఆమన్గల్ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి నిలబడ్డారు. మేము దీనికి చేతులు జోడించి మొక్కుతున్నది, అడుగుతున్నది, వేడుకుంటున్నది ఒకటే. ఈసారి మా డాడీని దృష్టిలో పెట్టుకొని, మా డాడీ చేసిన సేవలు అవి ఏవైనా ఉన్నాయని అన్నీ మీకు తెలుసు, అవన్నీ ఆలోచించి ధ్యాసలో పెట్టుకొని మాకు ఈసారి ఓటేసి మా డాడీని గెలిపిస్తారని వేడుకుంటున్నాను అంతే. మీరందరూ ఏ వార్డ్ అయినా సరే, ఏదైనా సరే బీఆర్ఎస్కి ఓటేసి గెలిపిస్తే మా డాడీ మున్సిపల్ చైర్మన్ అవుతాడు ఆమన్గల్కి. సో ఇదే మేము వేడుకునేదైనా, మేము కోరుకునేదైనా. అది మీ అందరికి తెలుసు. సేవలు చేసినామా, ఏం చేసినామా అంటే. అండ్ చాలామంది క్యాస్ట్ గురించి తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఈరోజు మేము ఈ రోజు వరకు చేసిన రక్తదానాలు అయినా సరే, ఫుడ్ అయినా సరే, ఏ దానం అయినా సరే ఈ రోజు వరకు ఏ రోజు మేము ఏది ఆలోచించి చేసింది లేదు. ఈ క్యాస్ట్ వాళ్ళు రావాలి, ఈ కుల మతాల వాళ్ళు రావాలి, చేయాలని. మా డాడీ ఇప్పటికీ రంజాన్ ఉన్నప్పుడు కూడా పోతాడు, ఆడెళ్ళి మసీదులు అన్నీ కవర్ చేసుకొని వస్తాడు. క్రిస్మస్ ఉన్నప్పుడు పోయి అన్ని మసీదులు కవర్ చేసుకొని వస్తాడు. ఆ క్రిస్మస్, రంజాన్ అనే ఉద్దేశాలతో కూడా రక్తదాన శిబిరాలు అవన్నీ పెట్టడం జరిగింది. అందులో కూడా మనం ఏ కుల మతాల భేదాలు చూడలేదు, ఏం చేయలేదు. మన వంతు సాయం మనకైతే ఇంకో నలుగురు బాగుపడతారు అనేది మన ఉద్దేశం, కానీ వేరే ఏం లేకుండా ఈరోజు వరకు. సో ఈరోజు మనం కోరుకున్నది ఒకటే, కుల మత భేదాలు ఏవి తీసుకురాకుండా మాకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే గెలిపిస్తే కూడా మాకేదో వస్తుందని కాదు, మేమేదో పైసలు తిన్నామని కాదు, మేమేదో ఇద్దామని కాదు. ఈ ఊరు, ఆ 5వ వార్డు, ఈ ఊరు మెయిన్ ఆమన్గల్ మున్సిపాలిటీ బాగుపడుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం అంతే. మనకి ఇప్పటి వరకు ఏ పదవి ఉన్నది లేదు, ఏదో ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అయింది లేదు, ఏదో మనం ఏదో పై స్థాయిలో ఉన్నామని కాదు. మనం సంపాదించే 2 రూపాయలలో పావులా అయినా బయట వాళ్ళకి హెల్ప్ అయితే బాగుండని చూసినాం, కానీ మనం ఈరోజు వరకు ఏది ఆశించలేదు ఒకరి దగ్గర. ఈ హెల్ప్ చేసినా నీకు నాకు రేపటి నాడు ఇది కావాలని మనం అడిగింది లేదు ఒకరిని. అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మా నాన్నని గెలిపిస్తే మా డాడీ వచ్చి ఈ పాలిటిక్స్లో ఒక్క ఆమన్గల్ మున్సిపాలిటీ మొత్తాన్ని సస్యశ్యామలంగా మంచిగా అభివృద్ధి చెందాలి, మన ఆమన్గల్ ఎవ్వరికి ఏం తక్కువ కాదు మా డాడీ. అది మీరందరూ అది దృష్టిలో పెట్టుకొని ఓటేసి మా నాన్నని గెలిపిస్తారని ఈసారి కోరుకుంటున్నాం అంతే. అండ్ ఈ రోజు వరకు ఏ పాలిటిక్స్లో లేడు, ఏ పొలిటికల్ పార్టీ వరకు ఏ పార్టీలో జాయిన్ అయింది లేదు. ఫస్ట్ టైం వస్తున్నాడు మీ ముందుకి, అది మీ కోరిక మీదకే వస్తున్నాడు. మిమ్మల్ని నమ్ముకొని మీరే ధైర్యంగా వస్తున్న మమ్మల్ని మీరు డిసప్పాయింట్ చేయరని చెప్పి కోరుకుంటున్నాం. అంతకుమించి ఏం లేదు మాట్లాడేది. అదే మెయిన్, అదే మన పాయింట్ అయినా, అదే మన విజన్ అయినా, అదే దానికన్నా ప్రజలకు హెల్ప్ చేయాలనేది మన మెయిన్ ఉద్దేశం. వాడైనా బీఆర్ఎస్ని గెలిపిస్తే మా డాడీని గెలిపించినట్టే. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటుని బీఆర్ఎస్కి వేసి అన్ని కౌన్సిలర్లను 15 కౌన్సిలర్లు మన బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకుంటున్నాము. అది రావాలని చెప్పి మనం దేవుడిని మొక్కుతున్నాం, ఈరోజు అందరిని మొక్కుతున్నాం, అన్నీ చేస్తున్నాము. ఇక్కడ కూడా ఏ కులమత భేదాలు లేకుండా మనం అందరి దగ్గరికి వెళ్ళి మొక్కుతున్నాం, అందరినీ అది చేస్తున్నాం. కాబట్టి మీరు అందరు కలిసి మా డాడీని గెలిపించి ఆమన్గల్ మున్సిపల్ చైర్మన్ లాగా చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్, జై తెలంగాణ, జై బీఆర్ఎస్.